साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन। సాయిబాబా దయగల తండ్రి. బాబాపై మనం తిరుగులేని నమ్మకం ఉంచాలే కానీ ఎన్నెన్నో సహాయాలు చేస్తారు. తల్లికి కోపం వస్తుంది, పిల్లవాడిని కొడుతుంది, వాడు ఏడుస్తాడు. కానీ తల్లిని విడిచిపెట్టేస్తాడా? తల్లి కాళ్ళను చుట్టుకుని ఉంటాడు. బాబా పట్ల మనం చూపే భక్తి కూడా అలానే ఉండాలి. బాబాని ఎన్నోసార్లు చెప్పారు, శ్రద్ధ సబూరి అలవర్చుకో అని. ఏదో బాబాని నమ్ముకున్నాం, ఏం జరగడం లేదని చింతించకూడదు. మన భక్తి ఫలించేదాకా దృష్టి బాబాపైనే ఉండాలి. అప్పుడు తప్పకుండా బాబా కరుణిస్తారు. ఉదాహరణకి బావి తవ్వదలుచుకున్నాం. కొంత లోతుకు తవ్వగానే ఇక్కడ నీళ్లు పడేలా లేవని మరో చోట తవ్వుతాం. అక్కడ ఇంకాస్త లోతుకు తవ్వి వదిలేస్తాం. మళ్ళీ మరో చోట పని ప్రారంభిస్తాం. కానీ ఏం లాభం? మొదట తవ్విన చోటే మరికొంత ఓపికగా నమ్మకంగా ప్రయత్నించి ఉంటే తప్పకుండా నీళ్లు పడి ఉండేవేమో. దేవతలు క్షీరసాగరిని వధించినప్పుడు మొదట హాలాహలం పుట్టింది. కకావికలురైనా మళ్ళీ సర్దుకున్నారు. ఈసారి సిరి సంపదలు బయటపడ్డాయి. వాటికి లోబడకుండా ఇంకా చిలుక్కుంటూ లోతుకు వెళ్ళారు. అప్పుడు అద్భుతం లభించింది. వారి కర్తవ్యం నెరవేరింది. శ్రీ సాయి కోరేది శ్రద్ధ సబూరుల్ని. కొట్టినా పెట్టినా నీవే దిక్కు తండ్రి అనుకుంటే చాలు, బాబా తప్పకుండా కాపాడతారు. బాధ, దిగులు, కలత, చింత ఏదైనా బాబాకు వదిలేస్తే సరే. ఆపై మన బాగోగులన్నీ బాబానే చూసుకుంటారు.